హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ ఎక్సలెన్సీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం దాశరథి అవార్డు ఒక వ్యక్తికి ఇవ్వడం జరిగింది. సో అదేంటో డిస్కస్ చేద్దాం. అలాగే నెల్సన్ మండేలా అవార్డు ఇద్దరు వ్యక్తులకు ఇచ్చారండి, యుఎన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు. సో అదేంటో చూద్దాం. అలాగే బ్లాక్ రాక్ అని ఒక కొత్త మాల్వేర్ వచ్చింది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. వరల్డ్ బ్యాంక్ ఇండియాను లో మిడిల్ ఎకానమీగా చెప్పింది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఫారెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు అని ఒక వ్యక్తికి వచ్చిందండి. సో అదేంటో చూద్దాం. ఏపీ గవర్నమెంట్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీని ప్రకటించడం జరిగింది. సో అదేంటో చూద్దాం. కుర్మా యాప్ అని కొత్తది తీసుకొచ్చారు, దాని గురించి. పిఎం స్వనిధి యాప్ని తీసుకొచ్చారు, దాని గురించి చూద్దాం. అలాగే కొత్తగా సీ కాక్రోచ్ను కనిపెట్టడం జరిగింది. సో అదేంటో, ఇలా ఇంపార్టెంట్ విషయాలున్నాయండి. సో వీడియో అయిపోయేంత వరకు చూడండి. చెప్పాను కదండి, మన ఛానల్ సుధీర్ ఎక్సలెన్సీ. గుర్తుపెట్టుకోండి, మీరు కనుక కొత్తగా మా ఛానల్ను చూస్తున్నట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దామండి. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ దాశరథి అవార్డు అండి. దాశరథి అవార్డు 2020 ఈ సంవత్సరం ఎవరికి వచ్చింది అని అంటే ఒక వ్యక్తికి వచ్చిందండి. రామానుజయ్య అని, ఈయన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. ఈయనకు ఈ అవార్డు రావడం జరిగింది. సో ఈ అవార్డు గుర్తుపెట్టుకోండి, రామానుజయ్య ఈ వ్యక్తి పేరు. దాశరథి అవార్డు. అలాగే ఇందాక చెప్పాను కదా, యుఎన్ జనరల్ అసెంబ్లీ అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి సంబంధించినటువంటి తాజీ మహమ్మద్ బండే అనే ఈయన ప్రెసిడెంట్ ఉండగా యుఎన్ జనరల్ అసెంబ్లీ తజ్జీ మహమ్మద్ ఎండి అని రాశాను, బండే. ఈయన రీసెంట్గా ఇద్దరు వ్యక్తులకు నెల్సన్ మండేలా అవార్డును ప్రకటించడం జరిగింది. నెల్సన్ మండేలా అవార్డు ఫర్ 2 పర్సన్స్ అండి. వీళ్ళ పేర్లు ఏంటి అంటే మేరియన్న లేకపోతే మేరియన్న వర్డినో యన్నిస్. ఈ వ్యక్తి పేరు కొంచెం క్రిటికల్గా ఉంటాయి. మేరియన్న వర్డినో యన్నిస్ అనే ఈమె లేడీ, ఈమె ఫీమేల్ క్యాండిడేట్. అలాగే ఇంకో వ్యక్తి మోరీస్ అన్న అండి. ఈ ఇద్దరు వ్యక్తులకు ఈ అవార్డు రావడం జరిగింది. సో మేరియన్న ఈమెకు నార్మల్గా నెల్సన్ మండేలా అవార్డు 2014 నుంచి ఎవ్రీ 5 yearsకి ఇస్తున్నారు. ఎందుకు అంటే మానవ హక్కుల కోసం పోరాడిన వాళ్లకు, వివిధ హక్కుల కోసం కృషి చేసిన వాళ్లకు, వివిధ రంగాల్లో సంక్షేమం కోసం కృషి చేసిన వాళ్లకు యుఎన్ జనరల్ అసెంబ్లీ. ఎందుకు అంటే July 18th నెల్సన్ మండేలా జయంతి కదండి. సో దాన్ని పురస్కరించుకొని ఈ అవార్డులు ప్రకటించడం జరిగింది. సో వ్యక్తులు ఎవరండి? మేరియానియా వర్డినో యన్నిస్. ఈమె ఒక ఫీమేల్, ఈమె గ్రీస్కు చెందిన ఒక వ్యక్తి. సో ఈమె ఏం చేసింది అంటే దాదాపుగా క్యాన్సర్ పడిన వాళ్ళందరికీ చికిత్స చేసేందుకు అక్కడ ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఈమె పనిచేయడం జరిగింది. 1990లో అక్కడ ఫస్ట్ క్యాన్సర్ సెంటర్ని కూడా ఈమె గ్రీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈమె సేవలను గుర్తించి యుఎన్ జనరల్ అసెంబ్లీ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఈమె పేరు మేరియానియా వాడియోనియస్. ఈమె గ్రీస్కి చెందిన వ్యక్తి. అదే మోరిస్ అన్న, ఇతను గినియాకు చెందిన వ్యక్తి అండి. ఇతను ఏంటి అంటే ఫీమేల్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లాయిటేషన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ట్రాఫికింగ్, లేకపోతే ఎఫ్ఎంజీకి సంబంధించి ఈయన పోరాటం చేయడం జరిగింది. ఎస్పెషల్లీ గర్ల్స్ గురించి ఈయన పోరాటం చేశారు చాలా రోజుల నుంచి. సో దాన్ని గుర్తించి ఈయనకి అవార్డు రావడం జరిగింది. సో ఇద్దరి పేర్లు గుర్తుపెట్టుకోండి. నెల్సన్ మండేలా అవార్డు 2019 ఎవరు అనండి? యుఎన్ జనరల్ అసెంబ్లీ నెల్సన్ మండేలా 2019 అవార్డు ఇద్దరు వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఎవరండి? మేరియానియా వోడియానిస్, గ్రీస్కి చెందిన వ్యక్తి. ఈమె క్యాన్సర్ పేషెంట్ల గురించి ఈమె పోరాడడం జరిగింది. అలాగే మోరిస్ అన్న, ఆయన లేడీస్ అంటే లేడీస్ గురించి, ఎఫ్ఎంజీ గురించి, ట్రాఫికింగ్ దాని గురించి ఈయన పోరాటం చేయడం జరిగింది. తద్వారా ఈయనకి అవార్డు రావడం జరిగింది. సో దీని గురించి ఈ 2 అవార్డ్స్ గురించి చెప్పుకున్నాం మనం. దాశరథి అవార్డు, అలాగే నెల్సన్ మండేలా అవార్డు. సో ఇది. అలాగే ఇంకో అవార్డు కూడా ఈరోజు ఉందండి. సో దాన్ని కూడా ఇప్పుడే చెప్పుకుందాం. చెప్పాను కదా, ఫారెస్ట్ ఎక్సలెన్సీ అవార్డ్ ఆఫ్ ఫారెస్ట్రీ ఎక్సలెన్సీ. సో ఇది ఎవరికి అని అంటే కన్నన్ సి వారియర్ లేకపోతే కన్నన్ సి వారియర్ అనే ఈ వ్యక్తికి ఈ అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డు ఎవరిచ్చారు అని అంటే ICFRE అని ఉంటుందండి. ICFRE అంటే ఏంటి అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. గుర్తుపెట్టుకోండి, ICFRE ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఫారెస్ట్ అండ్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ వాళ్ళు కన్నన్ సి వారియర్కు ఫారెస్ట్రీ ఎక్సలెన్సీ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇది ఫారెస్ట్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ఇది అపెక్స్ బాడీ అండి.
సో గుర్తుపెట్టుకోండి, ఫారెస్ట్ రీసెర్చ్ రంగంలో అపెక్స్ బాడీ ఏంటి అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ రీసెర్చ్ ఎడ్యుకేషన్, ఇది ఒక అపెక్స్ బాడీ. సో వీళ్ళు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఎవరికండి? కన్నన్ సి వారియర్. సో ఇది ఈ అవార్డ్స్ గురించి 3 అవార్డ్స్ చెప్పుకున్నాం. దాశరథి అవార్డు రామానుజయ్యకు తెలంగాణ వాళ్ళు ఇస్తారు. నెల్సన్ మండేలా అవార్డు ఇద్దరికి వచ్చింది, మేరియానియా ఓడినాయనిస్, ఇంకో వ్యక్తి మోరిస్ అన్న, ఇతను గినియాకు చెందిన వ్యక్తి, మేరియానియా ఓడియనిస్ గ్రీస్కి చెందిన వ్యక్తి. సో ఈడ ముగ్గురి అంటే 3 అవార్డుల గురించి మనం డిస్కస్ చేసాం. అలాగే ఒంగోలు రీసెంట్గా ప్రతి సంవత్సరం అంటే నార్మల్గా ఇండియన్ రైల్వేస్ వాళ్ళు అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఎందుకు అని అంటే వాటర్ కన్జర్వేషన్ చేసినటువంటి రైల్వే స్టేషన్స్కి అవార్డ్స్ ఇస్తూ ఉంటారండి. సో ఈ సంవత్సరం ఒంగోలు ఉంది కదా, ఒంగోలు సబ్ డివిజన్. సో ఒంగోలు ఎందులో అండి? సౌత్ సెంట్రల్ రైల్వే భాగం అయినటువంటి ఒంగోలుకు వాటర్ హీరోస్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, వాటర్ హీరోస్ అవార్డు ఫర్ ఒంగోల్. జల్శక్తి మిషన్ భాగంగా దీన్ని ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, జల్శక్తి మిషన్ అంటే వాటర్ కన్జర్వేషన్ చేసినటువంటి రైల్వే స్టేషన్స్కి అవార్డు ఇస్తారు జల్శక్తి మిషన్లో భాగంగా. సో ఇండియన్ రైల్వేస్కి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నటువంటి సబ్ డివిజన్ అయినటువంటి ఒంగోలుకు వాటర్ హీరోస్ అవార్డు రావడం జరిగింది. సో ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇది దీని గురించి. సో ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం పిఎం స్వనిధి యాప్ మనకు తెలుసు జూన్ 1, 2020 రోజున అంటే నార్మల్గా ఈ యాప్ని ఏర్పాటు చేశారు. ఇది మనకు తెలిసిందే. పిఎం స్వనిధి. పిఎం స్వనిధి ఎందుకు ఏర్పాటు చేశారండి? పిఎం స్వనిధి ఓకే. ఈ యాప్ అంటే ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్, ఇది మనకు తెలుసు కండి. ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి, ఆత్మనిర్భర్ నిధి అనేది దీన్ని ఏర్పాటు చేశారు. ఆత్మనిర్భర్ నిధి దీంట్లోనే అర్థం ఉంది అంటే స్ట్రీట్ వెండర్స్కు ఉపయుక్తంగా ఉండేందుకు ఈ తీసుకొచ్చారు. దీన్ని ఫస్ట్ ఒక ప్రోగ్రామ్గా తీసుకొచ్చారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పిఎం స్వనిధి యాప్ను తీసుకొచ్చారు. ఇది ఇంపార్టెంట్. ఇంతకుముందు పిఎం స్వనిధి అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారండి. పిఎం స్వనిధి ప్రోగ్రామ్ ఎందుకోసం? స్ట్రీట్ వెండర్స్, చిల్లర వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో చిరు వ్యాపారులు, వాళ్ళని ఆదుకునేందుకు కోవిడ్-19 నేపథ్యంలో వాళ్ళకి వ్యాపారం లేక ఆర్థికంగా వాళ్ళు నష్టపోయారు అనే ఉద్దేశంతో అప్ టు 10,000 వరకు వాళ్ళకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఈ ప్రోగ్రామ్ చేపట్టారు. అంటే ఇది 10,000 ఇచ్చి వాళ్ళు వేరియస్ ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకునే విధంగా దీన్ని తీసుకొచ్చారు. అది ఒక ప్రోగ్రామ్గా ఇప్పుడు పిఎం స్వనిధి యాప్ని తీసుకొచ్చారండి. సో ఈ యాప్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ స్ట్రీట్ వెండర్స్, ఇది ఆల్సో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ స్ట్రీట్ వెండర్స్ అండి. సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి, స్వనిధి యాప్. అంతకుముందు ప్రోగ్రాము, ఇప్పుడు యాప్. దీనికి ప్రోగ్రామ్ ఉంది యాజ్ వెల్ యాజ్ యాప్ ఈజ్ ఆల్సో దేర్. ఇది గుర్తుపెట్టుకోండి, పిఎం స్వనిధి యాప్. సో ఈరోజు ఈ యాప్ గురించి చూసాం. అలాగే 2 యాప్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అవార్డ్స్ గురించి 3 అవార్డ్స్ గురించి డిస్కస్ చేసాం. దాశరథి అవార్డు రామానుజయ్యకు, నెల్సన్ మండేలా అవార్డు మేరియన్నా ఓడినాయనిస్కి, అలాగే మోరిస్ అన్న. ఇందాక మన ఫారెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు కన్నన్ సి వారియర్. 3 అవార్డ్స్ గురించి చేసాం. ఇప్పుడు యాప్స్ ఒకటి ఇది, ఇంకో యాప్ ఒకటి తీసుకొచ్చారండి, కుర్మా యాప్. కుర్మా యాప్ ఇది ఏంటి అంటే దాదాపు దేశంలో ఉన్నటువంటి వేరియస్ టర్టాయిస్ అంటే ఫ్రెష్ వాటర్ టర్టాయిస్ కావచ్చు, సీ వాటర్ టర్టాయిస్ కావచ్చు, అంటే తాబేళ్ళు అంటే మంచినీటిలో కావచ్చు, లేకపోతే సముద్రంలో నివసించేటువంటి తాబేళ్ళు కావచ్చు, వాటి యొక్క సంరక్షణార్థం ఏర్పాటు చేసినటువంటి ఒక యాప్ ఏంటి అంటే కుర్మా, KURMA. ఈ యాప్ను ఎవరు తీసుకొచ్చారు అని అంటే గుర్తుపెట్టుకోండి, ITCAN అంటే ఇండియన్ టార్టాయిస్ కన్జర్వేషన్ అథారిటీ నెట్వర్క్ అనమాట. ఇండియన్ టార్టాయిస్ కన్జర్వేషన్ నెట్వర్క్ అనే వాళ్ళు దీన్ని తీసుకొచ్చి రావడం జరిగింది. సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం ఇంపార్టెంట్. ITCAN వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ మనం కుర్మా యాప్ గురించి గుర్తుపెట్టుకోండి. తాబేళ్ళ గురించి కానీ, టార్టాయిస్ల గురించి, లేకపోతే టర్టిల్స్ అంటారు ఎక్కువ. సో ఇండియన్ టర్టిల్ కన్జర్వేషన్ నెట్వర్క్ అండి. సో దీన్ని అంటే వీళ్ళ ఆధ్వర్యంలో కుర్మా యాప్ తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు నార్మల్గా ఏవైతే ఎండేంజర్డ్ టర్టిల్స్ ఉన్నాయో వాటిని సంరక్షించేందుకు, వాటి యొక్క సంతతిని పెంచేందుకు, వాటి మనుగడను అంటే వాళ్ళ మనుగడ ఇప్పుడు ఏమంటారు ప్రమాదంలో ఉంది కాబట్టి వాటిని రక్షించేందుకు ఈ కుర్మా యాప్ని తీసుకొచ్చారండి. అంతకుముందు మనకు తాబేళ్ళ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, గాలాపగోస్ దీవి. ఇది ఇంపార్టెంట్. గాలాపగోస్ లేకపోతే గాలాబగోస్. ఈ గాలాపగోస్ దీవుల్లో ఇది ఈక్వెడార్ దగ్గర ఉంటుందండి. ఈక్వెడార్ దగ్గర ఉన్నటువంటి గాలాపగోస్ దీవులు, ఇది యునెస్కో హెరిటేజ్ సైట్. ఇది గాలాపగోస్. ఇక్కడ ఉన్నటువంటి రెడ్ జాయింట్ అనే ఒక టార్టాయిస్. సో దాన్ని 100 ఏళ్ల తర్వాత దాని సొంత ప్లేస్కు దాన్ని ఏమంటారంటే ఈ గాలాపగోస్ దీవుల్లో 100 ఏళ్ల క్రితం దీన్ని ఈక్వెడార్లో ఒక
శాంక్చురీకి తీసుకురావడం జరిగింది దాని సంతతిని పెంచేందుకు. అది ఒక్కటే ఉంది ఆ టైంలో, అంటే కొన్ని తక్కువ ఉండడంతో, ఎండేంజర్డ్ స్పీషియస్లో ఉండడంతో దాన్ని తీసుకొచ్చి, అంటే ఈక్వెడార్కు దేశానికి తీసుకొచ్చి, దీవుల్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి దాని సంతతిని పెంచి 100 ఏళ్ళ తర్వాత దాన్ని సేమ్ ప్లేస్, అంటే దాని నేటివ్ ప్లేస్కి, దాని సొంత ప్లేస్కి పంపించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. గాలాపగోస్ దీవులు ఎక్కడ అంటే గాలాపగోస్, ఇది పసిఫిక్ ఓషియన్లో ఈక్వెడార్ దగ్గర ఉంటుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ మనము ఇంకో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇదే ఏంటి అని అంటే, నార్మల్గా ఇప్పుడు ఎండేంజర్డ్ స్పీషియస్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కాబట్టి నార్మల్గా రీసెంట్గా ఇప్పుడు మనం ఏమన్నారు, ఇండియన్ టర్టిల్ కన్జర్వేషన్ నెట్వర్క్ అని అన్నాం కదా. సో ఈ నెట్వర్క్ ఇప్పుడు ఏమన్నాం, టర్టిల్ను ఇది సంరక్షిస్తుంది అన్నాం. అంతకుముందు ఏమని చెప్పాను, గాలాపగోస్ దీవులు ఎక్కడండి, ఇవి ఈక్వెడార్ దగ్గర ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి, కొంచెం రిలేటెడ్ టు దిస్ టాపిక్ కాబట్టి ఐ విల్ డిస్కస్ దిస్ టాపిక్ అండి. సో ఇక్కడ ఏంటి అని అంటే, గాలాపగోస్ గురించి మనం మాట్లాడుకున్నాం. అంతకుముందు NTCA వాళ్ళు, ఇది కూడా ఇంపార్టెంట్, సుప్రీంకోర్టు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, NTCA అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు చీతాలు ఉన్నాయి కదండి, ఏషియాటిక్ చీతాస్. మన ఇండియాలో ఏషియాటిక్ చీతాస్ ఉన్నాయి కదా, ఈ చీతాస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్లో ఉన్నాయి IUCNలో. సో IUCNలో క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్లో ఉన్నాయి. సో ఈ చీతాస్ యొక్క సంఖ్యను పెంచాలి అనే ఉద్దేశంతో అప్పుడు సుప్రీంకోర్టు SA బాబ్డే నేతృత్వంలోని, ఇప్పుడు మన CJI తెలుసు కదా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, SA బాబ్డే, ఈయన వాళ్ళు అప్పుడు ఒక పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎవరికి, NTCA వాళ్ళకి. ఏమని ఇచ్చారు అని అంటే, వీళ్ళు మన ఇండియా పరిస్థితులకు, మన ఇండియా వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ఇక్కడ మనగలిగే, అంటే ఇక్కడ జీవించగలిగేటువంటి జాతులను మీరు తీసుకొచ్చి వాటిని కన్జర్వేట్ చేయండి, వాటిని సంరక్షించండి, సంరక్షణ చర్యలను తీసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు అప్పుడు NTCAకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో దీంతో NTCA వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఇరాక్ వాళ్ళని అడిగారు. ఎందుకంటే ఇది ఇండియాకు దగ్గరి పోలికలు ఉంటాయి. సో వీళ్ళు రెఫ్యూజ్ చేశారు. రెఫ్యూజ్ చేయడంతో నమీబియా వాళ్ళని అడిగారండి. నమీబియా నుంచి చీతాలు తీసుకొచ్చారు. ప్రస్తుతానికి మధ్యప్రదేశ్లో ఐ థింక్ కునో కావచ్చు, వాటెవర్, దానిలో సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. అలాగే ఆలివ్ రిడ్లే తాబేళ్ళు ఉంటాయి కదండి, గహిర్మాతా బీచ్ ఒడిశాలో. సో అది కూడా ఇంపార్టెంట్. తాబేళ్ళ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి సో ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. అలాగే రీసెంట్గా ఇంకోటి ఏంటి అంటే, వరల్డ్ బ్యాంక్ ఇండియాను లో మిడిల్ ఇన్కమ్ ఎకానమీ అని చెప్పడం జరిగింది. సో రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఒక డాటా ఇచ్చారు వివిధ దేశాల ఎకానమీల గురించి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు. సో వీళ్ళు 3 రకాలుగా ఇచ్చారండి. ఒకటి 1036 to 4045 12535. సో ఇది గుర్తుపెట్టుకోండి. అంటే నంబర్స్ జస్ట్ ఫర్ ఇంపార్టెంట్ కాదు, బట్ మన ఇండియాను లో మిడిల్ ఇన్కమ్ ఎకానమీ అని చెప్పి వీళ్ళు అన్నారు. లో మిడిల్ ఇన్కమ్ ఎకానమీ అని అంటే దీంట్లో అర్థం ఏంటంటే, $1036 US డాలర్స్ కంటే తక్కువ ఉన్న దేశాలను లో ఇన్కమ్ కంట్రీస్ అన్నారు. 1036 to 4045 మధ్యలో ఉన్న దేశాలను లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అన్నారు. 405 కంటే అప్పర్ మిడిల్ కంట్రీస్. గుర్తుపెట్టుకోండి, 1036 కంటే తక్కువ ఉంటే లో కంట్రీస్, 1036 to 4045 అంటే లో మిడిల్ ఇన్కమ్, లో మిడిల్. అలాగే 4045 to 12535 అయితే అప్పర్ మిడిల్. గుర్తుపెట్టుకోండి, ఇది లో అంటే 1036 కంటే తక్కువ US డాలర్స్ కంటే తక్కువ ఉన్న దేశాలు, అంటే ఏమంటారు, పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం అంతకంటే తక్కువ ఉన్నటువంటి దేశాలు, US డాలర్స్ కంటే తక్కువ ఉన్న దేశాలు లో ఇన్కమ్ కంట్రీస్. 1036 to 4045 డాలర్స్ కంటే ఎక్కువ ఉన్న, అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి కంట్రీస్ లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. అదే 4045 to 12535 ఉన్న కంట్రీస్ అప్పర్ మిడిల్ కంట్రీస్. 12535 కంటే ఎక్కువ ఉన్న కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్, రిచ్ కంట్రీస్. సో ఇలా వాళ్ళు 4 కేటగిరీస్గా వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. ఇందులో మన ఇండియా ఈ పొజిషన్లో ఉంది. లో మిడిల్, అప్పర్ మిడిల్, రిచ్ ఎక్కువ. సో ఈ 4 ఉన్నాయి కాబట్టి మన ఇండియా సెకండ్, అంటే లో మిడిల్లో ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, లో మిడిల్ ఎకానమీ. సో ఇది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒకదాని గురించి. అలాగే రీసెంట్గా ఏపీ ప్రభుత్వం రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీ 2020 అని వీళ్ళు ఇవ్వడం జరిగిందండి. సో అదేంటో చూద్దాం. ఏపీ
ఏంటండి? రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీ. సో దీన్ని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీని వీళ్ళు ప్రకటించడం జరిగింది. అంటే ఏంటి అని అంటే దీని యొక్క ఉద్దేశం అంటే నార్మల్గా రాష్ట్రంలో 175 GHz నార్మల్గా 2020 లోపు అంటే దీని యొక్క 2020 అని కాదు 120 గిగావాట్స్ 120 గిగావాట్స్ రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తే లక్ష్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీ 2020ని ఏపీ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే విండ్ కావచ్చు, లేకపోతే హైడ్రోల్ కావచ్చు, లేకపోతే సోలార్ కావచ్చు, వివిధ రకాలైనటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ను పెంచి అంటే దాన్ని 120 గిగావాట్స్ ఉత్పత్తి లక్ష్యంగా ఏర్పాటు చేసి దాన్ని సరసమైన ధరలకు గ్రిడ్కి అనుసంధానించి అమ్మేటువంటి ఒక వినూత్న కార్యక్రమమే ఈ ఏపీ రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీ. సో ఇది రీసెంట్గా వీళ్ళ టార్గెట్ చూడండి 120 GHz. సో ఇది కాబట్టి ఇంకోటి ఇక్కడ మనం అడిషనల్గా ఏంటి అంటే ఈ టాపిక్ మనం అడిషనల్గా ఏం యాడ్ చేసుకోవాలి అంటే మన ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ టార్గెట్ ఏంటి అని అంటే మన భారత సోలార్ పాలసీ ఏంటి అని అంటే 2022 లోపు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, 2022 లోపు 175 GW ఉత్పత్తే లక్ష్యం మన భారత ప్రభుత్వం యొక్క లక్ష్యం. సోలార్ శక్తిని 2022 లోపు 175 GW చేరుకోవడం భారత ప్రభుత్వం యొక్క లక్ష్యం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం ఎలాగూ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి మనం చూసాం రెన్యూవబుల్ ఎనర్జీ పైనే NIIFతో అంతకుముందు చెప్పింది. NIIFతో ఎవరండి? NTPC MOU కూర్చుకుంది కదా. సో అది రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించే. అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోండి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ పైన ఒక పథకం ఇండియా తీసుకొచ్చింది. ఏంటి అని అంటే కుసుమ్ పథకం అంటే ఏంటి అంటే కిసాన్ ఊర్జా సురక్ష ఉత్తాన్ మహాభియాన్. కిసాన్ ఊర్జా సురక్ష ఉత్తాన్ మహాభియాన్ అని అంటే ఏంటి అని అంటే రైతులకు సరసమైన అంటే అతి తక్కువ ధరలకు లేకపోతే సబ్సిడీల పైన సోలార్ పంప్ సెట్లను ఇచ్చేటువంటి ఒక వినూత్న కార్యక్రమం కుసుమ్. సో ఈ కుసుమ్ పథకం కూడా రెన్యూవబుల్ ఎనర్జీని తీసుకొచ్చేందుకే చేసిన ఒక ప్రోగ్రామ్. అలాగే ఇక్కడ కుసుమ్ అన్నాం కాబట్టి మొన్న బడ్జెట్లో 2021 బడ్జెట్లో నార్మల్గా ప్రభుత్వం ఏమని లక్ష్యం పెట్టుకున్నది అంటే ఆల్మోస్ట్ 35 lakhs కుసుమ్ పథకం కింద పంపు సెట్లను ఫ్రీగా 15 lakhs వరకు ఆల్మోస్ట్ వాళ్ళకి సబ్సిడీ ధరకి ఇవ్వాలని చెప్పి ఒక టార్గెట్గా పెట్టుకుంది. కుసుమ్ పథకం కింద పంపు సెట్లను ఇవ్వాలని. అలాగే ఇంకోటి గుర్తుపెట్టుకోండి బీడు భూములు ఉంటాయి కదా, బీడు భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి రైతులకు వాటిని గ్రిడ్కు అనుసంధానించి వాళ్ళే అమ్ముకునే విధంగా ఒక ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేశారు. అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కమ్స్ అండర్ రెన్యూవబుల్ ఎనర్జీ అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఇండియాకు అంతకుముందు సోలార్ ప్లేట్స్ ఇప్పుడు మన ఇండియా యొక్క లక్ష్యం సోలార్ ఉత్పత్తి లక్ష్యం 175 GW. సో దీన్ని మనం అందుకోవాలంటే మన ఇండియాలో సోలార్ ప్లేట్ల యొక్క ఉత్పత్తి ఎక్కువ లేదండి, సోలార్ ప్లేట్లు కావాలి కదా. సో ఈ సోలార్ ప్లేట్లను అంతకుముందు మనం వేరే వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునేది. సో ఈ ఇంపోర్ట్స్ పైన 0% ట్యాక్స్ను వేయడం అంటే మొత్తం ఎత్తేసారు, ట్యాక్స్ని ఎత్తేయడం జరిగింది. ఎందుకంటే దీన్ని ఎంకరేజ్ చేసేందుకు సోలార్ రంగాన్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ చర్యలు కూడా తీసుకున్నారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, బడ్జెట్లోనే దీన్ని ప్రస్తావించడం జరిగింది. అలాగే అంతకుముందు ఇంకోటి ఏంటంటే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు కూడా రెన్యూవబుల్ ఎనర్జీ పైన ఇంకోటి ఏంటి అంటే ఖాళీ ప్లేస్లు ఉంటాయి కదా, ట్రాక్స్ పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లో ఆ పక్కకు సోలార్ ప్లేట్స్ పెట్టి ఆ పవర్ని యూజ్ చేస్తామని కూడా ఒకటి అన్నారు వాళ్ళు. సో అది కూడా ఈ సోలార్ దీని కింద వస్తుంది. కాబట్టి రెన్యూవబుల్ ఎనర్జీ గురించి ఏమన్నా వస్తే దాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇది దాని గురించి. అలాగే రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ నార్మల్గా ఎయిర్ బబుల్ ప్రోగ్రామ్ అని ఒకటి తీసుకొచ్చిందండి. సో ఆ ఎయిర్ బబుల్ ప్రోగ్రామ్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఎయిర్ బబుల్ ప్రోగ్రామ్ అనేది ఒకటి 3 దేశాలతో బైలేటరల్గా అండర్స్టాండింగ్ పెట్టుకుంది ఇండియా. సో అదేంటో చూద్దాం. ఎయిర్ బబుల్ ప్రోగ్రామ్, ఈ ఎయిర్ బబుల్ ప్రోగ్రాము ఎవరితోనంటే ఫ్రాన్స్, నేను చెప్తాను దీని, జర్మనీ అలాగే US. సో ఈ ఎయిర్ బబుల్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం ఏంటంటే ఇది ఒక బైలేటరల్ అగ్రిమెంట్ అండి. ఆ బైలేటరల్ అగ్రిమెంట్ ఎందులో అంటే ఇప్పుడు సివిల్ ఏవియేషన్ లేకపోతే ఫ్లైట్స్, సివిల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు COVID-19 నేపథ్యంలో వివిధ దేశాలకు ఎయిర్ ట్రాఫిక్ అనేది తగ్గింది కదా, వివిధ దేశాల యొక్క వాటిని ఆపేస్తున్నారు కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రిమూవ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఎయిర్ ట్రాఫిక్ అనమాట. అంటే రిమూవ్ రెస్ట్రిక్షన్స్ ఆన్
ఎయిర్ ఫ్లైట్స్ లేకపోతే ఎయిర్ ట్రాన్స్మిషన్. సో అదే ఈ బైలేటరల్ అగ్రిమెంట్ టు రిమూవ్ ఎయిర్ ట్రాన్స్మిషన్, లేకపోతే రెండు దేశాల మధ్య అయినటువంటి విమానయాన రంగం లేకపోతే విమానయాన రంగంలో ఉన్నటువంటి ఫ్లైట్స్ను వాటికి ఉన్నటువంటి షరతులు లేకపోతే కండిషన్స్ ఏవి ఉన్నాయో వాటిని ఎత్తివేసే ఒక ప్రోగ్రామే ఎయిర్ బబుల్. ఈ ఎయిర్ బబుల్ ఏ దేశాల మధ్యలో ఇప్పుడు ఉంది మనకు? ఫ్రాన్స్, జర్మనీ, అంటే యుఎస్. ఇప్పుడు ఈ దేశాల నుంచి ఏదన్నా ఫ్లైట్ కావచ్చు, అంటే ఫ్లైట్ కారిడార్స్ అంటే మనకు తెలుసు కదా, కార్గో ఫ్లైట్స్ కావచ్చు, వివిధ రకాల ఏ రకమైన వచ్చినా కూడా మనం వాటిని అలో చేస్తామన్నమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ అగ్రిమెంట్ ఉంది కదా, అంటే రెస్ట్రిక్షన్స్ అనేది ఎత్తేసాం కదా. అంతకుముందు ప్యాసింజర్ ఫ్లైట్స్ కావచ్చు, కార్గో ఫ్లైట్స్ కావచ్చు, వివిధ రకాల వాటిని అలో చేయకపోతుండే ఎందుకంటే కోవిడ్-19 నేపథ్యంలో. ఇప్పుడు ఆ రెస్ట్రిక్షన్స్ ఎత్తేసారు కాబట్టి ఇప్పుడు ఈ దేశాలకు సంబంధించినటువంటి ఫ్లైట్స్ ఇండియాకు లేకపోతే మన దేశానికి ఆ దేశానికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎలాగూ గుర్తుపెట్టుకోండి, ఎయిర్ ఫోర్స్గా సివిల్ ఏవియేషన్ గురించి సంబంధించింది కాబట్టి అంతకుముందు వందే భారత్ మిషన్ మన కోవిడ్-19 దేశం నేపథ్యంలో వివిధ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులను వందే భారత్ మిషన్, ఆపరేషన్ వందే భారత్, దీన్ని ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఈ మిషన్ను భారత ప్రభుత్వం చేసింది, బట్ ఎవరు చేశారంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. ఆపరేషన్ వందే భారత్ మిషన్ను వివిధ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులను ఎయిర్ లిఫ్ట్ చేసేటువంటి ఒక ప్రోగ్రామే వందే భారత్ మిషన్. సో ఇది. అలాగే ఆపరేషన్ సంజీవిని మాల్దీవుల గురించి ఇప్పటికి మనం రోజు ఏదో ఒక విధంగా ఇది వస్తుంది. ఇక్కడికి ఆపరేషన్ సంజీవినితో మన వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇచ్చారు కదా, ఇది కూడా ఐఎఫ్ వాళ్ళే తీసుకొచ్చారు. సో ఇది. అలాగే అంతకుముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళే చైనాకు, వుహాన్కు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇండియా వాళ్ళని తీసుకొచ్చి మెడిసిన్స్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో ఇదన్నీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి, అంటే ఎయిర్కి సంబంధించిన విషయాలు, అంటే సివిల్ ఏవియేషన్కి సంబంధించిన విషయాలు. సో ఇది దీని గురించి. అలాగే ఇంకొక టాపిక్ ఉందండి ఈరోజు సివిల్ ఏవియేషన్కి సంబంధించి. ఇది ఏంటి అని అంటే, అంతకుముందు నార్మల్గా ఖతార్ అంటే గల్ఫ్ కంట్రీస్ గురించి ఈ టాపిక్. గల్ఫ్ కంట్రీస్ అంటే నార్మల్గా ఖతార్ ఉంటుంది కదండి, ఖతార్. ఈ ఖతార్ పైన ఎవరు అని అంటే సౌదీ అరేబియా, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే బహ్రెయిన్, అలాగే ఈజిప్ట్, ఈ దేశాల వాళ్ళు ఖతార్ను బ్లాక్ లిస్ట్ చేశాయి. అంటే ఈ దేశంలో పక్కపక్క దేశాలండి, ఆల్మోస్ట్ ఆల్ ఈ దేశాలు అన్ని పక్కపక్కకు ఉంటాయి. సో ఈ దేశాలు ఖతార్ను బ్లాక్ లిస్ట్ చేశాయి. అంటే ఆ దేశంతో ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు, ఎగుమతి దిగుమతులు కావచ్చు, ఏవి లేకుండా ఈ ఖతార్ను బ్లాక్ లిస్ట్లో చేశాయి. అంటే దీన్ని నిర్బంధించడం చేశాయి. ఎందుకు అని అంటే ఖతారు టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాల్పడుతుంది, అలాగే టెర్రరిస్టులకు అది ఏమంటారు స్టే ఇస్తుంది, అంటే వాళ్ళ దేశంలో ఉండేలా చేస్తుంది, వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది, టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాల్పడుతుంది అని చెప్పి సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, ఈజిప్ట్ వీళ్ళు అంటే ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కు, అలాగే ఐసీఏఓ, ఇది కూడా చెప్తాను. సో వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ ఐసీఏఓ అంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ వీళ్ళు కోరడం జరిగింది. అంటే ఈ దేశానికి ఏ విధమైన ఫ్లైట్స్ను మేము పంపించాం, ఆ దేశం కూడా ఎటువంటి పంపించరాదు అని చెప్పి వీళ్ళు కోరడం జరిగింది. సో ఈ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ సంబంధించిన ఏ అఫైర్స్ అయినా ఐసీఏఓనే చూసుకుంటుంది కదా, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషనే కాబట్టి. సో వీళ్ళు ఐసీజేని కూడా కోరడం జరిగింది. ఐసీజే ఏమందంటే ఒప్పుకోలేదు ఈ విషయాన్ని. మీరు ఏదైతే ఖతార్ను బ్లాక్ లిస్ట్లో పెడదాం అనుకుంటారో విచ్ ఇస్ నాట్ పాసిబుల్ అని ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు రెఫ్యూజ్ చేయడం జరిగింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, విచ్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు సివిల్ ఏవియేషన్. సో ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా బ్లాక్ రాక్ అని చెప్పాను కదా, ఒక మాల్వేర్, దీని గురించి కూడా చూద్దాం. ఈ మాల్వేర్ ఏంటి అని అంటే రీసెంట్గా ఇది వచ్చింది, బ్లాక్ రాక్. ఈ మాల్వేర్ ఏంటి అని అంటే దాదాపుగా ఇది 337 యాప్స్ వరకు ఇది దీనివల్ల ప్రభావితమయ్యాయి. దట్టు ఇదేంటి అని అంటే దీనివల్ల యాంటీవైరస్ మన సెల్లల్లో కావచ్చు లేకపోతే మొబైల్లో కావచ్చు యాంటీవైరస్ పనిచేయకుండా చేస్తుంది. ఒక మాల్వేర్ అనమాట. ఇది ఒక వైరస్ లాంటిది, ఒక మాల్వేరు. సో రీసెంట్గా దీని ప్రస్తావన రావడం జరిగింది. ఇది ఎక్కువగా కమ్యూనికేషన్ కావచ్చు లేకపోతే డాటా, అలాగే బ్యాంకింగ్ సంబంధించిన యాప్స్ను టార్గెట్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. బ్లాక్ రాక్ ఇది ఒక మాల్వేర్.
రీసెంట్గానే వచ్చింది ఇది. సో ఇది కూడా ఈ మధ్యలో వార్తల్లో నిలిచింది. మాల్వేర్, బ్లాక్ రాక్ అనేది ఒక మాల్వేరు. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 337, ఇండియాలోనే 337 యాప్స్ దీని ప్రభావం పడ్డాయి. ఇది యాంటీవైరస్ను కూడా పనిచేయకుండా చేస్తుంది. కమ్యూనికేషన్ డివైస్, కమ్యూనికేషన్ యాప్స్, అలాగే బ్యాంకింగ్ యాప్స్, వాటి మీద దీని ప్రమాదం ఎక్కువ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, బ్లాక్ రాక్. సో ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా ఒక కొత్త ఏమంటారు సీ కాక్రోచ్ అంటే సముద్ర బొద్దింక అనొచ్చు. సో బథైనోమస్ రాక్షస, బథైనోమస్ రాక్షస లేకపోతే రాక్షస మీ ఇష్టం. దీన్ని రీసెంట్గా ఇండియన్ ఓషన్, ఈస్ట్ ఇండియన్ ఓషన్లో దీన్ని కనుగొనడం జరిగింది. సో దీన్ని రీసెంట్గా కనుగొన్నారు, గుర్తుపెట్టుకొని. ఇది స్పీషియస్, న్యూ స్పీషియస్ విచ్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ ఇండియన్ ఓషన్, ఈస్ట్ ఇండియన్ ఓషన్లో దీన్ని కనుగొన్నారు. దీని పేరు ఏంటండి? బథైనోమస్ రాక్షస. యాక్చువల్గా దీన్ని ఏమంటారు నార్మల్ భాషలో? సీ కాక్రోచ్. సో సీ కాక్రోచ్ ఇది యాక్చువల్గా ఏంటి అని అంటే, ఈ సీ కాక్రోచ్ నార్మల్గా వీటిని ఏమంటారు? ఇవి తక్కువనే ఉంటాయి. కింగ్ కాక్రోచ్లు అని కూడా వీళ్ళు అంటారు. మోర్ దాన్ అంటే 50-51 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే వీటిని కింగ్ కాక్రోచ్లు, సీ కాక్రోచ్స్ అంటారు. సో ఇది అలాంటిదే, మోర్ దాన్ 50-51 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటుంది ఇది. సో ఇది రీసెంట్గా కనుగొన్నారు, బథైనోమస్ రాక్షస, న్యూ స్పీషియస్. సో ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ నేను ఒక 2-3 టాపిక్స్ చెప్పబోతున్నాను. ఇక్కడ ఏంటి అని అంటే, రీసెంట్గా ఏదైనా న్యూ స్పీషియస్ను కనుగొంటే వాటి పేర్లు కూడా ఒకసారి ఒక దగ్గర రాసుకోండి. అంతకుముందు ఒక స్నేయిల్ను కనుగొన్నారండి, స్నేయిల్. ఈ స్నేయిల్ను కనుగొని దానికి మనకు తెలుసు కదా, గ్రేటా థన్బర్గే ఒక పర్యావరణవేత్త. సో మనకు తెలుసు కదా, ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ అని చేసింది ఈమె, మనకు తెలుసు. సో ఈమె పేరు, ఈ స్నేయిల్కు నత్త కదా, ఈ నత్తకు ఈమె పేరు పెట్టారు. ఏమంటే క్రాస్పెడోట్రోపిస్ గ్రేటా థన్బర్గై అని ఈమె పేరు పెట్టడం జరిగింది ఈ న్యూ స్పీషియస్కు. గుర్తుపెట్టుకోండి, క్రాస్పెడోట్రోపిస్ గ్రేటా థన్బర్గే అని ఒక స్నేయిల్కు కొత్తగా కనుగొన్నారు, దానికి ఈమె పేరు పెట్టడం జరిగింది. ఇది ఒక స్నేయిల్. అలాగే కై గాగా అని లేడీ గాగా ఉంది కదా, పాప్ సింగరు, ఈమె పేరు కూడా ఒక స్పీషియస్కి పెట్టారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, కై గాగా. అలాగే మన ఇండియాలో బే ఆఫ్ బెంగాల్లో ఒక స్పీషియస్ని కనుగొన్నారు. ఆ స్పీషియస్ పేరు ఈల్ స్నేక్ అండి. ఈ ఈల్ స్నేక్కు మన ఇండియాకు సంబంధించినటువంటి బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ అయినటువంటి కేశవ్ చంద్ర, ఆయన పేరు కూడా దీనికి పెట్టడం జరిగింది. అంటే దీనికి సంబంధించి భువనేశ్వర్లో ఒక సెంటర్ ఉంది. సో ఆ సెంటర్లో ఆయన డైరెక్టరు. సో వాళ్ళు కనుగొన్న బృందానికి ఆయన నాయకత్వం వహించడంతో ఆయన గౌరవార్థం ఆ పేరు పెట్టడం జరిగింది. ఈల్ స్నేక్కు ఈ పేరు పెట్టారు. దీన్ని బే ఆఫ్ బెంగాల్లో కనుగొన్నారు. దానికి పెట్టిన పేరు ఏంటంటే ఒపిక్టస్. పేరు గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. మేబీ కొత్తగా స్పీషియస్ పైన ఏదైనా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందని నేను మళ్ళీ చెప్తున్నాను. కేశవ్ చంద్రయ్య పేరు ఒపిక్టస్ కేశవ్ చంద్రయ్ అని చెప్పి ఈయన పేరు పెట్టడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు న్యూ స్పీషియస్ మనము ఏమన్నారు, ఇక్కడ బథైనోమస్ రాక్షస అనే పేరు ఒక్కటి రావడం వల్ల ఇక్కడ మనం ఇవన్నీ గుర్తుపెట్టుకున్నాం. ఎందుకంటే ఇది ఒక సీ కాక్రోచ్ అన్నాం కదా, దీని పేరు ఏమని పెట్టారు వాళ్ళు? బథైనోమస్ రాక్షస. ఎక్కడ కనుగొన్నారు? ఈస్ట్ ఇండియన్ ఓషన్లో దీన్ని కనుగొన్నారు. అలాగే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య కాలంలో కనిపెట్టినటువంటి జీవులు ఏంటండి? న్యూ స్పీషియస్ స్నేయిల్ ఒకటి కనుగొన్నారు, నత్త. దానికి క్రాస్పెడోట్రోపిస్ గ్రేటా థన్బర్గే అని పెట్టారు. ఇంకో జీవి కై గాగా అని లేడీ గాగా పేరు పెట్టారు. ఈల్ స్నేక్కి ఒపిక్టస్ కేశవ్ చంద్రయ్య అని పేరు పెట్టారు. సో ఇవి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇవి దీని గురించి. అలాగే మనం ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయినాయండి. ఇక్కడ ఒకసారి మన టాపిక్స్ ఈరోజు ఏ టాపిక్స్ మనం చెప్పుకున్నామంటే, దాశరథి అవార్డు రామానుజయ్యకి వచ్చింది. అలాగే నెల్సన్ మండేలా అవార్డు మేరియానియా వోడినా ఎన్నిస్కి వచ్చింది, గ్రీస్. అలాగే మోరిస్ అన్న గినియాకి వచ్చింది. అలాగే ఫారెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు కన్నన్సీ వారియర్కి వచ్చింది. పిఎం స్వనిధి యాప్ తీసుకొచ్చారు, దాని నుంచి చేసాం. కుర్మా యాప్, దాని నుంచి డిస్కస్ చేసాం. అలాగే కొత్త జీవి బథైనోమస్ రాక్షస, దాని నుంచి డిస్కస్ చేసినాం. ఏపీ రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీ గురించి చెప్పింది, అదేంటో చూసాం. అలాగే వరల్డ్ బ్యాంక్ ఇండియాను లో మిడిల్ ఎకనామీ అని చెప్పింది. సో ఇలా మనం ఈరోజు ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేసామండి. సో మా కంటెంట్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ సుధీర్ ఎక్సలెన్స్ అండి, ఛానల్ పేరు గుర్తుపెట్టుకోండి, సుధీర్ ఎక్సలెన్సీ. ఈ ఛానల్ను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.